నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. మనకు తెలుసు, రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటూ ఉంటుంది. ఆ మాటకు వస్తే మన సౌత్లో ఎంతోమంది రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు అంతకుముందు సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మన ఎన్టీఆర్ కావచ్చు, మన సదరన్ స్టేట్స్లో ఉన్న ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వారే. దీనిలో ఎటువంటి డౌటు లేదు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజకీయంగా ఆయన సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఆయన మళ్ళీ సినిమాల్లో ఆయన స్థాయిని పెంచుకుంటూ ఆయన ముందుకు వెళ్ళారు, అది వేరే విషయం. ఇక తర్వాత చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఎత్తు పల్లాలు చూసి 100% స్ట్రైక్ రేట్తో 2024లో తను పార్టీని నిలుపుకుని పునాదులు వేసుకుని చాలా పకడ్బందీగా నిలదొక్కునేందుకు ముందుకు సాగుతూ నిలదొక్కుని తద్వారా విజయాన్ని ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యారని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక తమిళనాట టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు జోసెఫ్ విజయ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉన్న విజయ్, పవన్ కళ్యాణ్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరుందో అంతే పేరు విజయ్కి తమిళనాట ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడు. పవన్ కళ్యాణ్ ఏ రకంగా కష్టాలైతే అనుభవించారో అలాంటి కష్టాలే విజయ్ కూడా అనుభవించారు. కరూర్ అనే ఒక దగ్గర ఆయన ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో 40 మందికి పైగా చనిపోవడంతో విజయ్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక రాజకీయంగా కూడా చాలా కష్టాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్ మాత్రం వెనక్కి తగ్గేదే అని మరి టోటల్గా 234 పైచీలకి ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలోనూ విజయ్ పోటీ చేస్తున్నారు. అద్భుతంగా గెలుస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది అనుకున్నారు అక్కడ డిఎంకే అన్నా డిఎంకే రెండుగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ డిఎంకేకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు ఉంది, డిఎంకేకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్కి కొన్ని సీట్లు డిఎంకే కేటాయించింది. ఎందుకంటే డిఎంకే మేజర్ షేర్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మీకు జాతీయ పార్టీలు చాలా తక్కువ ఆదరిస్తూ ఉండడాన్ని మనం అందరూ కూడా గమనించవచ్చు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఇంకా తక్కువగా ఉంటుంది అది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తామని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. ఇక బీజేపీ అయితే అన్నా డిఎంకే బీజేపీ వేరే వర్గంలో ఉన్నాయి. ఈ పార్టీ ప్రభావితం చేయగల టీవీకే పార్టీ ప్రజలను ప్రభావితం చేయగల విజయ్ లాంటి జనాదరణ పొందిన జనాల్లో చరిష్మా గల నేత పార్టీ పెట్టేసరికి మరి ఈయన ఎవరి వైపు ఉంటారు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డిఎంకే ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అన్నా డిఎంకేతోనో బీజేపీ ఉన్న గ్రూప్లోకి వెళ్తారని అందరూ భావించారు. కానీ అది టీవీకే పార్టీకి కొన్ని విషయాల్లో చేటు చేకూర్చే అవకాశం ఉందని గ్రహించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన సొంతగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే అంటే ఆయన పార్టీ 14లో పెట్టిన తర్వాత అప్పుడున్న పరిస్థితిలో వితిన్ షార్ట్ టైంలో పెట్టారు పార్టీ, ఎలక్షన్లు వెంటనే రావడంతో బేషరతుగా ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు కూటమికి, ఎన్డీఏ కూటమికి. కానీ ఆయన పోటీ చేయటం 2019లో అన్ని సీట్లను పోటీ చేశారు. కాబట్టి అలానే సేమ్ విజయ్ కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు. విజయ్ పవన్ని ఫాలో అవుతూ ఉండడం మనందరికీ తెలుసు. ఎందుకంటే విజయ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని. ఆయన సినిమాలన్నీ రీమేక్ చేస్తూ ఉంటారు విజయ్. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా ఆ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్కి ఆయనకి ఏవైతే సూట్ అవుతాయో తనకు కూడా సూట్ అవుతాయని విజయ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తద్వారా మరి తమ్ముడు సినిమా కానీ తమ్ముడిని బద్రీలాగా తీశారు అక్కడ, లేదంటే ఖుషి కానీ, ఇవన్నీ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలను ఎక్కువగా మీకు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా విజయ్ సినిమాలు 1-2 సినిమాలు ఖుషి, ఆయన ముందు ఖుషియే చేశారు, చాలా సినిమాలు అలా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకునే షర్ట్ నుంచి ప్యాంటు వరకు ఏ కలర్ వేశారో అవి కూడా ఆయన ఫాలో అవుతూ ఉండడం ఒకంత నెటిజన్లో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆయన క్రీమ్ కలర్ ప్యాంట్ వేసి వైట్ కలర్ షర్ట్ వేస్తే సేమ్ విజయ్ గారు కూడా ఇంచుమించు అలాంటి కాస్ట్యూమ్స్ అలాంటి బట్టలు వేసుకోవటం, అసలు పవన్ని ఫాలో అవుతున్నారా విజయ్ అన్నట్టుగా అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకో కాకతాళీయ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లలో పోటీ చేశారు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంటుంది. ఏంటంటే తొలిసారిగా వచ్చినప్పుడు తమ నియోజకవర్గం ఏది, తమల్ని గెలిపించే నియోజకవర్గం ఏదో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. రిస్క్ రాజ్యాంగం ప్రకారం ఎన్ని సీట్లైనా పోటీ చేయొచ్చు కాబట్టి తర్వాత మళ్ళీ దానికి రాజీనామా చేస్తారు, ఏదో ఒకదాన్ని అడ్డు పెట్టుకుంటారు. కానీ 2 సీట్లలో ఏ సీటు నాకు గెలిచే అవకాశం ఉంటుంది, రిస్క్ తీసుకోకూడదు కాబట్టి 2 సీట్లో పోటీ చేస్తారు. గమనార్హమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లో పోటీ చేశారు, కానీ 2 ఓడిపోయారు. 2 కూడా పవన్ కళ్యాణ్ ఓడించారు. కానీ మొక్కవోనే దీక్షతో ఉండి 2024లో బౌన్స్ బ్యాక్ అయ్యి అతి బలంగా ఒకటే సీట్లో పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్. ఇక పడి లెగటం పవన్ కళ్యాణ్కి పడి లెగటం అనేది ఆయనకి తెలవని విజయం కాదు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఏదైనా కూడా కష్టపడందే రాదని ఆయన చాలాసార్లు చెప్పారు. ఇక విజయ్ విషయానికి వస్తే విజయ్ గారు కూడా 2 సీట్లలో పోటీ చేస్తున్నారు. దీనిలో ఈరోజు విజయ్ గారిలో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ రోజున తన డ్రైవర్ కుమారుడికి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన భావోద్వేగానికి లోనైపోయాడు. కొడుకు స్టేజ్ మీదే డ్రైవర్ కొడుకు స్టేజ్ మీద ఏడిస్తే అతను కన్నీళ్లు తుడిచాడు విజయ్. ఇక అదేవిధంగా ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో విజయ్ యొక్క డ్రైవర్గా పనిచేస్తున్నాడు, ఆయన విజయ్ డ్రైవరు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళ తండ్రి, ఆయన 30 ఏళ్ళ నుంచి విజయ్ గారి దగ్గర పనిచేస్తున్నారు. 30 ఏళ్ల దగ్గర నుంచి పనిచేస్తుండటంతో కష్టపడేదానికి ఒక వాల్యూ ఇవ్వాలన్న దానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజున అందరినీ కూడా విజయ్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది, మనస్తత్వాన్ని ప్రస్ఫుటింపజేయడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే మరి అతి తక్కువ వాళ్ళను కూడా హక్కున చేర్చుకునే గొప్పదైన గుణం మా విజయ్ బాబు యొక్క సొంతం అని చెప్పి జోసెఫ్ విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం మనం అయితే చూస్తున్నాం. ఇక అతి త్వరలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏం జరగబోతుంది, టీవీకే ఎన్ని సీట్లు సాధించబోతుంది, టీవీకే ఎన్ని స్థానాల్లో గెలుపొందబోతుంది, మొత్తం అన్ని క్లీన్ స్వీప్ చేసి మరి ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళి విజయ్ సీఎం అవుతారా? క్లీన్ స్వీప్ అంటే క్లీన్ స్వీప్ చేసేది ఉండదులే, కానీ అంత అనుకుంటే ఎక్కువగా అనుకుంటాం. కానీ ఎవరికి తెలుసు, 150 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు వస్తారని ఎవరిని అనుకున్నారా? అన్నా డిఎంకేని చూసాము, టీవీకే చూద్దాం అనుకుంటారేమో. అట్లా అనుకుంటే ప్రపంచం సృష్టిస్తూ ఒకప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా ఈయన కూడా సీఎం అయిపోతారేమో, అది కూడా చూడొచ్చు. కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ విజయ్ ఇంచుమించు ఒకటేలాగా జర్నీ ఉండడంతో అసలు పవన్ కళ్యాణ్ పడిన కష్టాన్ని పడకుండా ఆయన ఏ రకంగా విజయాన్ని సాధించారో ఆ రకంగా ముందుకెళ్తాడని భావించారు అందరూ. కానీ ఈయన కూడా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అందరికీ కూడా మరి క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన ఇండివిజువల్గానే దీనికి వెళ్తున్నారు. ఎవరితో కలిసి పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒకవేళ గెలిచిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటనేది తర్వాత ఇష్యూ. ఇప్పటికైతే పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గానే ఆయన వెళ్ళటం జరుగుతుంది. మరి టీవీకే అధినేత విజయ్ 2 చోట్ల గెలుస్తారా? ఏం జరగబోతుంది? ఆయన గెలవడంతో పాటు ఎన్ని సీట్లలో ఆయన గెలవబోతున్నారు? ఎవరైతే తన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారో ఆయన గెలవబోతున్నారా? ఇవన్నీ అందరి మెదడులో తెలుస్తున్న ప్రశ్న. మీరేమంటారు టీవీకే విజయ్ గురించి? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.